ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్యకాలంలో ఏ వ్యక్తి జాతకం తీసుకున్నా కూడా ఏదో ఒక దోషం అనేది ఉంది అని చెప్పి క్లియర్గా మనకు అర్థమైపోతుంది. అంటే గురువులకు ఎవరికి చూపించినా కూడా మీ జాతకంలో పలానా దోషం ఉందండి, దానికి పరిహారం చేయించుకుంటేనే మీకు ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడతారు అని. మరి ఇలాంటి జాతక దోషాలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా పరిహారమే చేయించుకోవాలా, లేదు అంటే భక్తి మార్గంలో కనుక మనం ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఆరాధనలు, ఈ సేవలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఈ జాతక సమస్యలు ఆటోమేటిక్గా తొలగిపోయే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? చాలా చక్కని ప్రశ్న. ఇప్పుడు అసలు ఇన్ని దోషాలు మనకి ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించేద్దాం. ఇది ముఖ్యమైనటువంటి. పూర్వకాలంలో ఇన్ని దోషాలతో సంతానం ఉత్పత్తి అయ్యేది కాదు. ఇప్పుడు ఎక్కువ దోషాలతోనే పుడుతున్నారు. ముఖ్యంగా పుట్టేటువంటి వాళ్ళకమ్మా కాలసర్ప దోషం బాగా వస్తుంది ఎక్కువగా. నాగదోషాలు ఒకటి వస్తున్నాయి. తర్వాత పితృదేవతల యొక్క సంబంధించిన దోషాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఇవి కాకుండా కుజదోషాలని, అలాగే సౌభాగ్యం బాగుండకపోవటం స్త్రీలకి, ద్వితీయ వివాహం పునర్వివాహాలు జరిగేటువంటి జాతకాలు ఎక్కువగా మనం గమనిస్తున్నాం. ఇట్లాంటి దోషాలతో ఎక్కువగా మనం రోజు కూడా మనం ఎవరన్నా మా దగ్గరికి వచ్చినా కూడా ఎక్కువగా ఇవే కనిపిస్తున్నాయి. చాలామంది అంటారు ప్రతి ఒక్కరికి నాగదోషమే అంటారు. ఏంటండి, ఎక్కడికి పోయినా నాగదోషమే అంటారు. మేము నాగపడగ చేయించి ప్రతిష్ఠ చేసాము, కాళహస్తికి పోయి వచ్చినాము, అది పోయి వచ్చినాము, ఇది పోయి వచ్చినాము, కానీ మళ్ళీ నాగదోషం అంటున్నారు ఎవరి దగ్గరికి పోయినా కూడాను. అంటే ఏమిటంటే పూజలు కూడా మనుషులు ఎలా చేస్తున్నారు, ఏదో దోషం పోయింది డబ్బులు కట్టేస్తే దోషం పోయింది, ఆ పాటలేవో నువ్వే పడు. ఇప్పుడు హాస్పిటల్లో మీరు డబ్బులు కడతారు, డాక్టర్ టైం టు టైం వస్తాడు, ట్యాబ్లెట్ రాసి పెడతాడు. కానీ డాక్టరు వచ్చిన దానికంటే కూడా ఆ పేషెంట్ యొక్క తాలూకా మనిషి లోపలికి వెళ్ళొచ్చి డాక్టర్ నీతో ఏమన్నాడ్రా అని అడిగినప్పుడు, అమ్మ ఇంకా 2 రోజుల్లో తగ్గిపోతుందని చెప్పాడంటే లోపల డాక్టర్ని చూసిన దానికంటే కూడా నీ మాటతో ఆమెకు రోగం తొందరగా నయమవుతుంది. వాస్తవం. ఎందుకు కారణం అంటే, ఇప్పుడు ఒక ఐసీయూలో మనం చుట్టూ 10 బెడ్లు ఉంటాయి. ఒకడు అమ్మో, ఒకడు అయ్యో, ఒకడు ఏడుస్తూ ఉంటాడు ఎవడి బాధతో. రోజు అదే పేషెంటు అక్కడ 10 రోజులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళ ఏడుపులు చూస్తే నేను కూడా ఏదో అయిపోతున్నానేమో అని సైకలాజికల్గా డిజార్డర్ వస్తుంది. అందుకనే విజిటింగ్ అవర్స్ అని చెప్పి పెట్టేది కారణం అదేనమ్మా హాస్పిటల్స్లో. ఆ సమయంలో నీ ఇంటి మనిషి, నీ కోడలు, నీ కొడుకు, నీ మొగుడు, నీ మనవడు, మనవరాలు వీళ్ళు చూసి, అమ్మ ఇంక 2 రోజులు వచ్చేస్తావట, నీ కోడలు కూడా ఉంది, బయట మనవాళ్ళు ఉన్నారు, అందరు వచ్చారు చూడటానికి అనగానే, రే ఒక్కసారి మనవరాలను పంపించలేదు, చాలా రోజులు అయిపోయింది అని ఏదో ఆవిడ ఒక చెప్పుకుని, ఏమ్మా ఎలా ఉన్నావు అని అడిగితే ఆవిడ కొంచెం బుర్రంతా రిలాక్స్ అయిపోయినట్టుగా, ఎలాగైతే మానసిక ఆనందాన్ని పొందుతుందో ఆ పేషెంటు, మనం కూడా ఏదో డబ్బులు కట్టేశాం ఆయన పూజ చేసేస్తారనేది కాకుండా మనం కూడా స్వయంగా ఆ దేవతామూర్తి దగ్గర ప్రజెంటేషన్ అవుతున్నామా. ఆన్లైన్లో పూజలు కట్టేస్తున్నాం కదండి. అవును గురుగారు. భగవంతుడు ఏమనుకుంటాట, డబ్బు కట్టావు, నేను కావాలని నా ఆశీస్సులు కాను, ఒక్క క్షణం, ఒక్కరోజు నా ఎదురుగుండా ఒక్క 5 నిమిషాలన్నా, కనీసం సంకల్పం చెప్పేంత సమయం అన్నా నా ఎదురుగుండా నా పిల్లవాడు నిలబడతాడేమో, వాడికి పట్టిన పీడ ఎప్పుడు తొలగించాలి అని దేవుడు ఆలోచన చేస్తాడు. ఆయన రెడీగా ఉన్నాడు, కానీ మనం రెడీగా లేం వెళ్ళడానికి. కాబట్టి ఏమంటున్నారు, ఏమండి మీరు చెప్పిన టైం పొద్దున్నే 9 గంటలకు రావాలి, అభిషేకం మొదలవుతుందన్నాం అనుకోండి, మేము 8ంటికి ఆఫీస్కి బయలుదేరుతామండి. కరెక్టే. ఇప్పుడు ఏదో ఒక 9 వారాలు పూజ అనుకుందాం, నాగదోషం గురించి 9 మంగళవారాలు పూజ చేయించుకోవాలన్నాం అనుకోండి. ఒక్క మంగళవారం లేదండి, అసలు ఆఫీస్లో మానేస్తూ ఊరుకోరండి అంటారు.
వీకెండ్ వచ్చింది కదా, వీకెండ్లో వచ్చి ఆ దేవతా విగ్రహం ఎదురుగుండా నిలబడి దండం పెడుతున్నావా? అప్పుడు ప్లాన్స్ వేరే ఉంటాయి. పోనీ నువ్వు మంగళవారం రాలేదు, నీ వీకెండ్ వచ్చింది కదా, వీకెండ్లో వచ్చి నువ్వు స్వయంగా ఆ దేవుడి దగ్గర ఎదురుగుండా నిలబడి, స్వామి నేను ఇట్లా ఆ వారం రాలేకపోయాను, నాకు ఈరోజు సెలవు దొరికింది, నన్ను క్షమించు ఆ రోజు రానందుకు, ఏదో నా గోత్రనామాలతో పూజ చేయించుకుంటున్నాను, ఆ దోషం నాకు తీసివేసేది తండ్రి అని ఆ విగ్రహం ముందర నిగ్రహించుకుని కూర్చుందమ్మా. విగ్రహం అంటే అన్ని కోపాలని, ఆవేశాలని, తాపాలని, మనిషి చేసేటువంటి దుష్కర్మలన్నింటినీ కూడా చూస్తూ నిగ్రహించుకుని కూర్చుంది దేవతాశక్తి అక్కడ. అది విగ్రహం అంటే. ఆ విగ్రహం ముందర నువ్వు వెళ్ళి ఒక్కసారి సాష్టాంగం పడితే ఆ దేవతా చూపు నీ శరీరం మీద పడదు? పడుతుంది. ఒక గంట సేపు వీకెండ్లో 2 రోజులు, శుక్రవారం రాత్రి నుంచి బయలుదేరుతున్నారు, అంతే, సోమవారం ఉదయం దాకా అవును, ఎక్కడికెక్కడికో. ఆ ఒక్క వీకెండ్లో నువ్వు వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకోండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, డబ్బులు కట్టేస్తున్నాం అనేటువంటి భావన పెరిగిపోయింది. మీరు బాగా గమనించినట్లయితే ఈ డబ్బులు కట్టేస్తున్నాం, ఎంతైనా మాకు కట్టేస్తాం, మీరే చేసేయండి, ఓ 10 రూపాయలు కావాలంటే ఎక్కువ తీసుకోండి, మేము రాము అనేటువంటి ధోరణి పెరిగిపోతుంది. అవును గురుగారు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఆ ధోరణి వ్యాపార ధోరణి కూడా అవ్వవచ్చు రాను రాను చేసేవాళ్ళల్లో. అప్పుడు ఇంకొక దారి తప్పుతుంది, చేయవలసిన విధానం ఇంకొక దారి తప్పుతుంది. అది మన చేతులారా మనమే చేసుకున్నాం. కాబట్టి నేను మన వీక్షకులకి నేను కోరేది ఏంటంటే, మీకు ఏదన్నా పూజ చెప్తే కనీసం ఈ ముందర రోజు సంకల్పానికి వెళ్ళి మీరు చక్కగా సంకల్పం, ఆఫీసులో ఒక 10 నిమిషాలు లేటుగా వస్తామని చెప్పండి. కాబట్టి శనివారం చేస్తానంటే ఆ 10 నిమిషాలని చెప్పండి వర్క్. మీరు సంకల్పం చెప్పించుకుని ఆ దోషం పోవాలని మీరు నీళ్లు వదలండి అక్కడ, ఆ బ్రాహ్మణుడి దగ్గర, ఆ దేవాలయంలో వెళ్ళి వదలండి. ఆ అమ్మవారిని ఒక్కసారి చూస్తారు, అమ్మ ఏదో గురువుగారు దోషం ఉందని చెప్పారు, నీ సన్నిధానంలో ఉన్నాను, ఆ దోషాన్ని పోగొట్టు, నాకు మంచి జీవితాన్ని ప్రసాదించు అని వేడుకోండి ఒక్క 5 నిమిషాలు. ఆ తల్లి ఎంత ఆనందపడుతుంది. ఎట్లాగైతే ఐసీయూలో ఉన్న నీ తల్లి నిన్ను చూడంగానే ఆనందం కలిగి ఎప్పుడు తీసుకెడతావరా నన్ను ఇంటికి అని అడుగుతుందో, నీవు కూడా ఇక్కడ సమస్యల బలమైనటువంటి ఐసీయూలో ఉన్నావు, అమ్మా ఈ సమస్యను ఎప్పుడు తీస్తావని అడుగు ఒక్కసారి ఆ దేవుణ్ణి. మీకు అర్థమై ఉంటుంది. ఇలాగ నువ్వు భగవంతుడిని కనుక ఆరాధన చేస్తే తప్పకుండా సర్వ సమస్యలు తొలగిపోతాయి. ఇది చెయ్యటానికి మనకి సమయం లేదు అని అనుకుంటున్నాము. ప్రతిరోజు కూడా ఎంజాయ్మెంట్కి చాలా సమయం ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం, తెల్లవారు లేచిన కాడి నుంచి ఎంతమంది ఫోన్లు చూడకుండా ఉంటున్నారమ్మా? నిద్ర లేవటంతో ఆ ఫోన్లు చూసే సమయంలో దేవతా గుడికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇందాక మీరు ఒక మాట అన్నారు, బద్ధకం అని. ఈ బద్ధకం అనే దరిద్రం పట్టుకుంది అందరికి. అంటే దేవాలయానికి వెళ్ళకపోవటము మనం చేస్తున్నటువంటి తప్పు. దేవాలయం అంటే ఏమిటి? నిత్యం అనేక మంత్రాలతో ఒక కేంద్రీకృతమైనటువంటి ఒక శక్తిని నిక్షిప్తం చేసి ఆ యంత్రం మీద ఒక పవిత్రమైన ముహూర్తంలో పవిత్రమైన మనస్సు కలిగినటువంటి శంకరాచార్యులు వారి చేతుల మీద గానో ఒక గురువుల చేతుల మీద గానో అక్కడ యంత్ర ప్రతిష్ఠ చేసి దాని మీద విగ్రహాన్ని ముంచి తాడన తాపన తద్దోష పరిహారార్థం అనేటువంటి అనేక వేద మంత్రాలతో ఆ విగ్రహంలో ఒక్కసారి చైతన్యం విజృంభించేటట్టుగా, అంటే ఆ తొక్కేరాయి మొక్కేరాయిగా మారే క్షణంలో అనేక మంత్ర శక్తులన్నీ ఆ విగ్రహాన్ని చేరుకున్నప్పుడు ఆ పవిత్ర క్షేత్రంలో నువ్వు ఒక్కరోజు నిలబడితే నీ జీవితం ఎంత ధన్యత పొందుతుంది. అది మనం నేటి యువత అది తెలుసుకోవాలి. నేటి యువత లోపల అనేక లోపాలకి కారణం ఇది. ఇందాక నేను చెప్పాను చూసారా, దోషాలు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అంటే నేటి యువత ముఖ్యంగా నియమబద్ధమైన జీవితం లేదు. నియమబద్ధమైన జీవితం అంటే ఒక భార్యను మనం వివాహం చేసుకున్నామంటే ఆమెతోనే మన జీవితం ఉండాలి. ఒక భర్తను మనం వివాహం చేసుకున్నామంటే ఆమెతోనే మనం చివరి క్షణం దాకా ఉండాలి అనేటువంటి నియమబద్ధత తగ్గిపోతుంది. మీరు చూస్తుంటే చాలా వార్తలు రకరకాల గురించి, జీతం పెరగలేదని చెప్పేసి వదిలేశారని చెప్పి ఎవరినో తో సంబంధం పెట్టుకుని వీడిని చంపేసి, నిన్నగాక మొన్న నేను ఒక వార్త చదివాను, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి అని చెప్పేసి మొగుడిని చంపేస్తే
ప్రియుడితో మొగుడిని చంపేసి ఇన్సూరెన్స్ డబ్బుల గురించి అని వార్త. ఇవి వింటుంటే ఎలా వెడుతోంది సమాజము అనే పెద్ద ఒక భయం వేస్తున్నది. అంత కమర్షియల్ అయిపోయింది, బంధాలకు ఎక్కడ తావులేదు. కాబట్టి ఈ బంధం అనేటువంటి దాన్ని మనం సరిగ్గా పెంచకపోతే ఎట్లా పెంచాలి? గర్భంలో శిశువు ఉన్నప్పుడే మనం పెంచాలి. అందుకనే పూర్వీకులు గర్భం వచ్చినప్పుడు చాలా నియమబద్ధమైన జీవితాన్ని తీసుకునేవారు. భగవత్ ఆరాధన చక్కగా రోజు ఏ సమయంలో ఆ శిశువుకి ఏమేమి క్రతువులు చేయించాలో ప్రతి గర్భిణీ స్త్రీ కూడా 5వ మాసంలో తప్పకుండా ఒక హోమాన్ని చేయించుకోవాలి. ఏం హోమం గురుగారు? అది కృష్ణుడికి సంబంధించిన హోమం. దానివల్ల కృష్ణుడికి సంబంధించిన శక్తి కలిగి యశోదమ్మను ఎలాగైతే వదలకుండా ఉన్నాడో, తల్లిని వదలకుండా తండ్రిని ఎలా జైలు నుంచే కాపాడుకుంటూ వచ్చాడో, ఆ మాదిరిగా నీ బిడ్డ తల్లిదండ్రులను కాపాడేటువంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి అవయవాలు లోపం లేనటువంటి అవయవాలు అంటే వేళ్ళు, అంగవైకల్యం కానివ్వండి, ఇలాంటివి లేకుండా రోగగ్రస్త శరీరంతో కాకుండా, దోషాల శరీరంతో కాకుండా బలమైన తెలివైన సంతానం ఉత్పత్తి కలుగుతుంది. అంటే 5వ నెల గర్భం 5వ నెలలో చేయించుకోవాలి. సో ఇలాంటి అంటే అందుకనే శుభవార్త చెప్పింది భార్య, నీకు శుభవార్త చెప్పింది అంటే ఏమండి కడుపులో శిశువు పెరుగుతోందని శుభవార్త నీకు తెలిసిందంటే ఆ తెలిసిన క్షణం నుంచి మగవాడు గడ్డం చేయించుకోకూడదు, గోళ్ళు కట్ చేసుకోకూడదు, క్షురకర్మ చేయించుకోకూడదు, శ్మశానానికి వెళ్ళకూడదు. చాలా నియమాలు ఉన్నాయి. మాంసాహారాన్ని కూడా మనం విసర్జన చెయ్యాలి. ప్రతిరోజు దేవాలయ దర్శనానికి వెళ్ళాలి. మంచి భగవంతుడి లాంటి సంతానం నాకు కలగాలి అనేటువంటి భావనతో ఇతడు దానం చేయమని అన్నారు. ప్రతి నెల అన్నదానం చేయమని అన్నారు. చేయటం మూలకంగా పాపాలు లేని, దోషాలు లేని సంతానం ఉత్పత్తి కలుగుతుంది. అంటే ఏంటి చూడండి, విత్తనం పెట్టేటప్పుడే పాపము లేకుండా ఉండే ప్రదేశాన్ని, అంటే బలమైనటువంటి వృక్షంలాగా అయ్యేటట్టుగా చెట్టుని పెట్టేటప్పుడు నువ్వు ఎరువులు న్యాచురాలిటీగా పెంచే విధానంగా శాస్త్రం చెబితే మనం అది వద్దనుకుని తర్వాత ఏవో టాబ్లెట్స్ అని వాడుతూ కెమికల్ యాక్షన్స్తో మనం కూడా ప్రేమతో లేకుండా ఏదో నటించడం లాగా అయిపోయిందమ్మా కుటుంబ వ్యవస్థని. అవును గురువుగారు. నేను ఇలా అంటే అందరికీ కోపాలు రావచ్చు, కానీ మా దగ్గరకు వచ్చి బాధపడేటువంటి వాళ్ళ జీవిత గాథలు వింటుంటే ఎందుకు పుట్టాము ఈ యుగంలో అనిపిస్తుంది. అన్ని ఘోరాలు, అనేక సంఘటనలు, అంటే ఏమిటి, నియమబద్ధమైన జీవితం లేకపోవటం మూలకంగా ఆ పాపపు వీక్షణ ఈ జాతకంలో పడుతోంది. దీనికి అనేక పూజలు, ఎన్నో గుళ్ళు తిరిగామండి, ఎంతో చేసామండి. పైగా ఇక్కడ తల్లిదండ్రులు చేస్తున్న ప్రధానమైన పాత్ర ఏమిటంటే పిల్లల్ని కష్టపడనివ్వటం లేదు. అవును, మేమే కష్టపడ్డాం, మా పిల్లల్ని కష్టపెట్టకూడదు, కష్టం తెలియకూడదు. కష్టం పడ్డవాడు వచ్చిన ఫలితాన్ని జాగ్రత్త చేస్తాడు. నీవు కష్టపడి మూట ఇచ్చినప్పుడు వాడికి కష్టం తెలియలేదు కాబట్టి అక్కడ లడ్డూలు ఉన్నాయి, రోజు తిందాము, లడ్డు తయారు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు, సులభంగా ఉండే విధానమే కోరుకో. దాంతో ఏమవుతుంది, ఈ తిన్నటువంటి ఆహారం లోపల సుఖానికి పొందినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నేనేం చెయ్యాలనేది మనసు లోపల రకరకాలుగా. అందుకని ఈ ఫోన్స్ చూసేటప్పుడు కూడా ఈ మధ్యకాలం ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీసుకున్నారని విన్నా నేను. ఇది 16 ఏళ్ల లోపు వాళ్ళు ఫోన్ చూడకూడదు, ఇక్కడి నుంచి ఏవో కొన్ని యాప్స్ ఓపెన్ చేయకుండా పేరెంట్స్ చట్టం ఏదో పెడుతున్నాం, పార్లమెంట్ లో కూడా పెడుతున్నారు అన్నట్టుగా. అంటే ఎందుకు వచ్చింది చెప్పండి మీరు? అంటే ఇలాంటి ఇబ్బందులన్నీ జరుగుతున్నాయి. దీనికి ఎవరి కారణం? ఒక రకంగా పేరెంట్స్ వాళ్ళని ముందు నుంచే విధానం కరెక్ట్ గా అలవాటు చేసి ఉంటే. కాబట్టి మనము మొట్టమొదటి అదే చెప్తున్నా కదా, ఈ ఆదిలోనే ఇది మనం గనక తీసుకున్నప్పుడు వీళ్ళకి దోషాలు రావు. అందరూ అని చెప్పలేం కానీ ఇవాళ రేపు అప్పుడప్పుడే పిల్లలకి అన్నప్రాసన అయిపోయి తినిపించే సమయం నుంచే ఫోన్లో బొమ్మలు, కార్టూన్స్ అవి పెడితే సైలెంట్గా తింటారు అని చెప్పి వీళ్ళకు పని ఈజీ అవ్వడం కోసం అలవాటు చేసే పేరెంట్స్ కూడా ఉన్నారు.
ఉన్నారు. వాస్తవం. కాబట్టి దీనివలన ఏమవుతుందంటే అనేక రకాలైన, పైగా వీళ్ళిద్దరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళటము, ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళి టెన్షన్స్, ఆఫీసులో ఎవరో ఏదో అన్నారు. ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తూ ఉంటారు, మీ దగ్గర కూడా కొంతమంది రాజకీయం చేసేవాళ్ళు ఉంటారు. అవునండి. కాబట్టి ఇలాంటి జరుగుతూ ఉంటాయి. మీ మేనేజర్ గారితో మీకు ఏదో ఉంటుంది ఇబ్బంది, ఇవన్నీ తట్టుకోవాలి, ఇంట్లో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా గర్భస్థ శిశువుకి వెడుతూ ఉంటాయి, ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు భక్త ప్రహ్లాదుడు రాక్షసుడి యొక్క కుమారుడు, కానీ పెరిగిన వాతావరణం ఎక్కడ పెరిగింది? నారాయణుడి యొక్క సాక్షాత్తు నారాయణుడి అంశే, మరో నారాయణ స్వరూపం నారదుడి యొక్క ఆశ్రమంలో జరిగింది. నారదుడు చక్కగా పురాణం చెప్తూ ఉంటే వాళ్ళ అమ్మకి, ఆవిడ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఊ ఊ అని పొట్టలో ఉన్నవాడు వినటం జరిగింది. ఇది ట్రాష్ అండి, మీకు పని లేక ఈ ఛానల్లో వాళ్ళు పిలిచారండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి ఫారెన్లో చాలామంది ఇప్పుడు కొత్తగా మిషన్గా గర్భంలో ఉన్న పిల్లలు వింటున్నారు మాటలు, సైంటిఫిక్ గాని కొన్ని ప్రూవ్ చేస్తున్నారుగా. మరి అప్పుడు నమ్ముతారండి. అది ఏదో మేము మొదటి నుంచి నమ్మండి అంటున్నాం. అదే మీరు బాగా గమనించండి, మీకు మందులు వేసుకుంటే రోగం పోతుంది అంటే నమ్ముతున్నావు కదా, పూజ చేస్తే దోషం పోతుంది అంటున్నాం. పూజ మీద ఎందుకు లేదు నమ్మకము? అంటే అందరూ పూజ పరిహారం చేసి సక్సెస్ అయినట్టుగా కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? అసలు నువ్వు కనిపించేవాడితో సావాసం చేయాలి కదా. అండ్ మీరు అన్నట్టు అక్కడ మనం సమయపాలన లేకపోవడము, మన సైడ్ కూడా కొంచెం ఉంది తప్పు దానివల్ల. కాబట్టి నువ్వు అసలు భగవంతుడి యొక్క లైన్లో నువ్వు ప్రవేశించి ఉండాలిగా, నువ్వు లేవు కదా. ఈ ఉండాలి అనేసరికి కొన్ని నియమాలు వచ్చేస్తాయని చెప్పి ముందర ఆ నియమాలు పాటించడానికి నీకు ఇష్టం లేదు. ఎందుకు? ఈ నియమాల్లో ఏమిటి? తొలిగా మద్యము తీసుకోకూడదు. అవును, ఆహార నియమాలు వచ్చేసినాయి కదా. మాంసాహారం తీసుకోకూడదు, పరస్త్రీని దైవభావంతో చూడాలి. మరి ఇవన్నీ నియమాలు ఉంటున్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ నియమాలు ఆరోగ్యానికి సంబంధించినవేగా, నీ కీర్తికి పెంచేదే కదా. మరి అదే కనుక నియమం తప్పితే శిక్ష అవుతోంది కదా. ఆ శిక్ష అయినప్పుడు నువ్వు జైలుకి వెళ్లాల్సి వస్తుంది కదా. మరి అప్పుడు అది జరుగుతోంది కదా. మరి ఇక్కడ పూజలో చెప్పిన నియమాన్ని పాటిస్తే నీకు ఆ జైలు శిక్ష లేదు కదా. మళ్ళీ దానికి నువ్వు ఏదో లంచం ఇచ్చి సాక్ష్యాలు పెట్టి దొంగ సాక్ష్యాలని రకరకాలుగా కోర్టుకని ఇన్ని రోజులు తిరగాల. మొదటి నుంచి నియమబద్ధమైన జీవితం నీకు అసలు ఆ ఛాయలే నీకు రావు కదా నీ దగ్గరికి. కాబట్టి ఇలాగా ప్రతి మనిషి కూడా ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేసినప్పుడు సంతానం ఉత్పత్తి దోషాలు లేని సంతానం పుడుతుంది. ఎంతో జాగ్రత్తగా ఉన్నా కూడా మీకు మన వేదాల్లో కానివ్వండి అనేక సందర్భాలలో మనకి దేవతలకి కశ్యప ప్రజాపతి దితి అదితి అనే దానిలో అసుర సంధ్య వేళలో సంసారం చేస్తే రాక్షసులు పుట్టినట్టుగా ఉన్నది కదా. అవును గురుగారు. ఇప్పుడు ఏ విధమైనటువంటి సంసారం చేస్తే ఏ విధంగా ఉంటుందని కూడా మనకి పురాణ ఇతిహాసాల్లో చెప్పడం జరిగింది కదా. మరి ఆ నియమాలని పాటించకపోతే వాళ్ళు ఏ విధంగా బాధలు పడ్డారనేది కూడా చూపించారు కదా. నియమాలు అంటే ఏంటనుకున్నారు? చెడు సమయాన్ని మనకు తెలియచేయటం, మంచి సమయాన్ని విడిగా చూపించటం. సో మంచి సమయంలో ఈ పని చెయ్యి, ఇదే కదా. కాబట్టి ఈ నియమం లేకపోవటం మూలకంగా జాతకంలో అనేక దోషాలతో ఆ సంతానం కలుగుతుంది. రెండవ విషయం అమ్మ, బతికుండంగా మనం చక్కగా తల్లిదండ్రులను చూడటం పోయింది. చచ్చిపోయిన రోజున మాత్రం బజారంతా టెంట్ వేసి ఓ పెద్ద ఫోటో పెట్టి ఫ్లవర్తో డెకరేషన్ అంతా చేస్తున్నాం. 10 మందిని పిలుస్తున్నాం. అప్పుడు కూడా మాంసాహారమే పెడుతున్నాం. అసలు పెట్టకూడదు, మాంసాహారం అసలు పెట్టకూడదు. ఎందుకని గురువుగారు? ఇప్పుడు దేవతకి మనం ఏదైతే ఆహ్వానంగా చేసి ఆహారాన్ని ఇస్తున్నామో సాత్విక ఆహారము, పితృదేవతలుగా వీళ్ళు మారారు. సో ఆయన బతుకున్నప్పుడు ఏదో తిన్నాడు అది ఇష్టం అని చెప్పి మనం ఇప్పుడు పెట్టకూడదు. ఇప్పుడు మళ్ళీ ఒక పాపం చేస్తున్నావు కానీ ఆయన పెట్టడానికి, మరి ఈ పాపాన్ని ఎవరు పోగొట్టాలి? ఇప్పుడు ఇక్కడితో ఆగుతుందా? దీనికి మళ్ళీ ఇంకోటి ఏదో ఒక డ్రింక్ లాంటిది ఏదో ముంచాలంటున్నావు కదా. మరి అప్పుడు పాపాన్నే పంచుతున్నావు కదా. 10 మందికి పాపాన్ని పంచుతున్నావే, 10 మందికి పాపానికి సంబంధించి తిడుతున్నావే. అది తిన్న వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుందంటారా? అట్లా
ఇప్పుడు పాపం చెయ్యొద్దని చెప్తోంది కదా శాస్త్రం. ఆ, ఇవి పుచ్చుకోకూడని ఆహార పదార్థాలని చెప్పారు. అవును. అవి పుచ్చుకుంటున్నాంగా. ఉమ్, కొన్ని అవును అవును గురుగారు. డ్రింక్స్ తీసుకోవద్దని చెప్పింది శాస్త్రం. అవి ఆ రోజునే ఎక్కువ తీసుకుంటున్నారుగా. ఉమ్, జరగటం లేదా ఈ సమాజం? పేరుతో ఇంకెక్కువగా అవును జరుగుతున్నాయిగా. జరుగుతుంది. ఇల్లు కడితే డ్రింకు, అవును ఇంట్లోకి వెడితే డ్రింకు, అవును. పుట్టినరోజు వస్తే డ్రింకు, పెళ్లి రోజు వస్తే డ్రింకు, ఉమ్, చచ్చిన రోజు వచ్చినా డ్రింకే. అవును. ఏమిటది? దేనికి అది అసలు? ఉమ్, శాస్త్రాన్ని నువ్వు తప్పించేసేసి అశాస్త్రాన్ని పాటిస్తూ నాకు దేవుడు ఏదో చెయ్యలేదు అని నేను ఏమి నమ్మాలి అంటే, నువ్వు దేవుడి మార్గంలోకి వెళ్ళి జరగకపోతే అప్పుడు దేవుడిని అడుగు. దేవుడి మార్గంలోకి వెళ్ళడం అంటే మీరన్నీ ఈ మంచి నియమాలు పాటిస్తూ విషయాలు, వెళ్ళటం. శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని పాటించటం. ఇప్పుడు ఈ నియమాలన్నీ పాటిస్తూ జీవన విధానం ఉంటే మనం భగవత్ ఆరాధన చేయకపోయినా పర్వాలేదంటారా? ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉమ్, ధర్మాచరణ ఉన్నప్పుడు భగవంతుడే మన దగ్గరకు నడుచుకుంటూ వస్తాడు. ఉమ్, పూజ అవసరం లేదన్నారు. ధర్మాచరణలో రోజు పూజ కూడా ఒక భాగమే. నిత్య దీపారాధన. నిత్య దీపారాధన. నువ్వు ధర్మాన్ని ఆచరించాలి కదా. అవును. ఈ జన్మ ఎత్తావు, ఉమ్, ఈ జన్మకి ఏదో కొంత దోషం ఉండబట్టే మళ్ళీ పుట్టాను, లేకపోతే దేవుడి దగ్గరే ఉండేవాళ్ళం కదా. ఉమ్, ఉమ్, కాబట్టి కర్మను కడుక్కోవాలి. అవును. కర్మను కడుక్కోవటమే పూజ. ఓకే. ప్రతిరోజు నువ్వు పూజ చేసుకోవాలి. ఉమ్, ఎందుకు? మాయ నిన్ను ఆవహించవచ్చు ఏ సమయంలో అయినా కూడా. ఉమ్, సో మాయ ఆవహించకుండా ఉండటానికి నిత్యము పూజను చేసుకుంటాం మూలకంగా, దైవశక్తి ఉండటం మూలకంగా మాయలో పడిపోకుండా ఉంటావు. ఆ, అప్పుడు ఏమవుతుంది? మాయ ఉమ్, వచ్చినప్పుడు అనేక తప్పులు చేయటం అనేది జరుగుతుంది. అవును. ఈ తప్పుల వలన ప్రమాదం లోపలికి మనం వెళ్ళిపోతాం. ఉమ్, ఈ ప్రమాదం లోపలికి వెళ్ళిపోయి దేవుడు నాకేం చేయలేదు కాబట్టి దేవుడు లేడు. దేవుడు లేడు, లేదంటే ఈ దేవుడి దగ్గర నాకు కోరిక నెరవేరలేదు, ఇంకో దేవుళ్ళని మార్చే. దేవుళ్ళని మార్చడం, గురువులను మార్చడం. అవును. ఇప్పుడు మంత్ర పూజ బదులు యంత్ర పూజ, యంత్ర పూజ బదులు తంత్ర పూజ. పూజ. ఈ రకరకాలుగా నువ్వు ఎక్కడైనా కూడా ఒక నియమం అనేది ఉంటుంది. తాంత్రిక పూజలో కూడా చాలా నియమాలు ఉన్నాయి. మామూలుగా పూజ కంటే కూడా తాంత్రిక పూజలో చాలా నిష్టలు ఉన్నాయి. అవునా గురు? ఆ, అదంత సులువైన విద్య కాదమ్మా. అది మళ్ళీ వాళ్ళని ప్రాణం తీసేస్తుంది. అబ్బో. కాబట్టి అది ఏదో చాలా తంత్రం చేసేస్తే తొందరగా అయిపోతుందని ఈ మధ్యకాలంలో అవును. కొంత ఇట్లాంటివి కూడా చేస్తున్నారు అంటూ ఉన్నాను నేను కూడా. అవును. అది చాలా వంశాన్నే పడగొడుతుంది. అది ఆహాహా. చక్కగా రోజు నువ్వు నిచ్చిన దీపారాధన పెట్టుకుని నీకేదో రామ అనే మంత్రమే వచ్చి కూర్చొని రామ 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 రామని ఓ 10 సార్లు అనుకో. ఈ ఇంట్లో హనుమంతుడు తిరుగుతాడు, నారాయణ 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 అనుకో, ఆ ఇంట్లో గరుకుమంతుడు నివసిస్తాడు. నాకు నందీశ్వరుడేనండి, మాది నంది గోత్రం, మాకు నందే ప్రధాన దేవం, నందిని స్మరణం చేయి, నందీశ్వర ఆయన మా శివుడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతాడు. శ్రీమాత్రైన మహా అమ్మవారు వచ్చి నీ ఇంట్లో ఉంటుంది. పెద్ద పెద్ద మంత్రాలకే కాదమ్మా, దేవతలు నామ మంత్రాలను కూడా నియమంగా మనం జపం చేస్తే ఇంట్లో భగవంతుడు వచ్చి తీరతాడు. అలా వచ్చారు కాబట్టి మన పూర్వీకులు దేవతల్ని కూడా శాసించగలిగారు. ఋషులే కదా మన పూర్వీకులు, దేవతలను కూడా శాసించారు. నువ్వు తక్షణం వీడికి ఈ దోషాన్ని పోగొట్టు, యజ్ఞ యాగాదుల ద్వారా. కాబట్టి వాళ్ళు పోగొట్టుకున్నారా లేదా? కాబట్టి వాళ్ళంత పని మన కలియుగంలో చేయకర్లా. కలియుగంలో చాలా సులువుగా చెప్పారు పూజ. నిత్యము నామపారాయణం చేస్తే కలో నామస్మరణం అని అన్నారు. కలిలో నామస్మరణం చేయటమే ప్రధానం. ఈ నామస్మరణం చేయటానికి కూడా సమయం లేదు. మనం పిల్లలకు చెప్పము. ఆ పిల్లలు నేను ఇప్పుడు ఈ విషయం చెప్పినా కూడా మీకు కూడా కోపం రావచ్చు కాక, కానీ మీకు చెప్పి తీరవలసిందే. ఈ చిన్న చిన్న కంటికి కనిపించిన టిక్లీ బొట్లు పెట్టుకుని తిరుగుతున్నారు. కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకుంటున్నారు? అమ్మవారి ప్రసాదాన్ని కుంకుమంగా పెట్టుకోవాలి అంటే మళ్ళీ అది కూడా కంటికి కనిపించకుండా ఊరికే ఇలా అంటే నాకు ఇంతే కావాలి, ఇంతే వస్తుంది. మరి నీ మనసును బట్టే భగవత్ ప్రసాదం చక్కగా పెట్టుకోమన్నారు, పెట్టుకోండి. మంచిగా ప్రేమగా పెట్టుకోండి, భక్తిగా పెట్టుకోండి. నీ బాగుండడానికే కదా భగవంతుని ఆరాధన చేసింది. అది నువ్వు స్వీకరించట్లేదు. స్వీకరించేటప్పుడు కూడా మళ్ళీ పాలు నాకు ఇష్టం లేదండి, అభిషేక తీర్థం ఇస్తాం కదా, ఒక్క చుక్కే వేయండి, నాకు పాలు పడదు, నాకు పెరుగు పడదు, అన్నీ పడతాయి. మిగతావన్నీ తినకూడని వద్దన్నవన్నీ తింటున్నావు, అన్నీ పడుతున్నాయి. శివుడికి అభిషేకం చేసిన దానిలో పాలు పడదు, పెరుగు పడదు, తేనె పడదు. మళ్ళీ దాని మీద ఇట్లా ముందర పెట్టి అది సగం కింద పడుతూ ఉంటుంది ఒంటి మీద. అది తీసుకునే విధానం అంటే ఏంటి? భగవంతుడు ఇవన్నీ గమనించడు అనుకుంటారా?
వాడు ఏమైనా ఉత్తి రాయి అనుకుంటున్నారా? ప్రతి దాన్ని భగవంతుడు గమనిస్తాడు. కాబట్టి పుణ్యం అంటే అంత ఈజీగా వచ్చేది కాదు. మన లోపల నిస్వార్థమైన మన హృదయం లోపల భగవంతుడి యందు పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ, భక్తి, విశ్వాసం అవన్నీ కనిపించాలి భగవంతుడి దగ్గర. ఒక్కసారి మీ మనసుని అలా చూపించండి, ఆయన మీ వెనకాతలు తప్పకుండా తిరుగుతాడు యథార్థంగా. కానీ నేను చాలాసార్లు సందర్భాల్లో నేను అలాంటి ఫలితాన్ని పొందాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అలాంటి ఫలితాన్ని పొందారు. మీకు కావాలంటే అలాంటి వాళ్ళని చూపిస్తాను, ఫలితాన్ని పొందిన వాళ్ళు. మీరు వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేయవచ్చు. కారణం ఏంటి? మనసును ఒక్కసారి ఆయనకి అందించు. నీ మనసును ఆయన చేతుల్లో పెట్టు, ఆయన పాదాల దగ్గర పెట్టు. నాయన ఏదో కర్మ అయింది, దానికి క్షమించు. ఈ బాహ్య ప్రపంచంలో అనేక మోసాల ప్రపంచం ఇది, అంతే కదా? రోజు నిత్య మోసమే జరుగుతుంది ఇక్కడ. నన్ను ఆ మోసాల్లో పడేయకుండా నన్ను కాపాడు. నాకు చక్కగా నా చుట్టూ మంచి వాళ్ళని నుంచోపెట్టు, నాకు నిరంతరం మంచిని ప్రసాదించు అని కోరుకోవటమే కదా. అది కావాలని కోరుకుంటున్నావు, కానీ ఇక్కడ పూజ చేయటం, సాయంత్రానికి వేరే తీసుకోవటం, అంతే. ఇంకా మంచి ఎక్కడిస్తాడు భగవంతుడు? అందువలన ఇది ఒకటే కాదు, అనేక దోషాలు మనం చేస్తున్నాము. ఆ దోషాల నివృత్తికే నమస్కారం చెప్పారు. పంచసూన దోషాలు ప్రతిరోజు నా నుంచి మీ దాకా అందరూ చేస్తారు. నిత్యం. ఏంటి గురువుగారు అవి? అంటే మాట్లాడటం తప్పు, నోట్లో కొన్ని క్రిములు చచ్చిపోతూ ఉంటాయి. నార్మల్ గా మాట్లాడిన అందుకనే మౌన వ్రతం వచ్చింది. అసలు మౌనంగా ఉండండి అనేది ఎందుకు? మౌనంగా ఉంటే నీకు తెలియకుండా అనేక జ్ఞానం విషయాలు నీలో ఉత్పన్నమవుతూ ఉంటాయి, ప్రశ్నలు, సమాధానాలు. అలా మౌనంగా ఉండే రమణ మహర్షి వారు ఎంతమందికి జ్ఞానాన్ని పంచారు. మౌనస్వామి వారిని కురతాళంలో పీఠాన్ని స్థాపన చేశారు. ఆయన 50 ఏళ్ళు మౌనంగా ఉన్నారు. గురువు గారు చెప్పారు, కల్లో కనిపించి చెప్తే నువ్వు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందంటే ఆయన కల్లో చెప్పినందుకు ఇలాలో చేసేసారు. గురు భక్తి అంటే అది. అలా మౌనంగా ఉంటే అనేక శక్తులు మనకు వస్తాయి. మనం మౌనంగా ఎక్కడ ఉంటాం? ఇంకొక వార్త మనం చెప్పకపోతే ఈ కడుపులో ఏదో పెద్ద ఉపద్రవం మనకు సంభవించింది. కాబట్టి అప్పుడు మన జాతకంలోనే కదా దోషాలు వస్తాయి. సో ఇవి ఇంత చేసాము ఇక్కడ పాపం. ఇప్పుడు ఈ పాపానికి మనం ఇంతే వదిలించుకున్నాం. ఓ చోట, ఇంకో చోట, ఇంకో చోట. ఆయన బాగా చెప్తారంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్కడో ఒక చోట ఫైనల్గా వెళ్ళేసరికి ఈ కొంచెం కలిసి మొత్తం అంత కాస్త సన్నగిలిపోయింది. అక్కడ ఫలితం మనకు కలిగింది. ఆయన మనకు బాగా నచ్చుతారు. కానీ మొదట దగ్గరే విశ్వాసం గనక నువ్వు ప్రతిపాదన పెట్టుకున్నట్లయితే మొదట్లోనే అది ఆది అంతం మొత్తం కలిపిపోతుంది. విశ్వాసం ఇక్కడ ప్రాధాన్యం. ఇలాంటి విశ్వాసం మనకి తగ్గిపోవటం మూలకంగా కూడా ఈ పూజలు మనకి ఫలించట్లేదు అనేది నేటి యువత ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా. ఇప్పుడు ఉద్యోగాలు చాలా మందికి పోతున్నాయి కదమ్మా. అవును గురుగారు. మరి ఎందుకు పోతున్నాయి చెప్పండి? అంటే సంస్థ ఏదో కొంచెం దివాలా తీసే స్థితిలో ఉంది కాబట్టి మా ఉద్యోగాలు తీసేస్తున్నారనే భావనలో అయితే ప్రతి ఒక్కరు ఉంటున్నారు. అసలు వాస్తవం ఏంటి? ఒకసారి వాళ్ళని అడగండి, అది కాదని చెప్తారు. మరి సంస్థ పోవడంతో మరి నువ్వు ముందర నుంచి కష్టపడి సంపాదించి సంస్థ కూడబెట్టావు కదా ఆస్తి. మరి అప్పుడు ఆ ఆస్తి నుంచి కొంచెం ఇవ్వచ్చుగా 4 రోజులు ఆర్డర్స్ వచ్చేదాకా. ఏమిటి ఇక్కడ మనం అందరం కలిసి మన కుల వృత్తులను మానేశాము. ప్రతి ఒక్కరము అదే కావాలి డిమాండ్ దానికి పెరిగింది. నీ వృత్తిని నువ్వు చేసుకుంటే నీ ఇంట్లోనే నీకు పని దొరుకుతుంది. పూర్వకాలంలో మీరు బాగా గమనించండి, మన ఇంటి కార్పెంటర్ ఉంటే వాడు వచ్చి పని చేసిపోతే మనం ఊరుకునే వాళ్ళం కాదు. మాకు నువ్వే కావాలి. అప్పుడు ఏమైంది? ఈ అయ్యగారు నన్నే పిలుస్తున్నాడు, అయ్యగారు ఇంటి మనిషిని నేను వెళ్ళకపోతే ఆయన ఊరుకోడు అని నీకు నాకు మధ్య ఒక ప్రేమ ఏర్పడింది, భక్తి ఏర్పడింది ఇద్దరికి. నువ్వు బాగా చేస్తావని నాకు నమ్మకం, నా మీద ఆయన నన్నే పిలుస్తాడని ప్రేమ. రెండిట్లోనూ భక్తి భావన ఉన్నది. ఒక కార్పెంటరే కాదు, ఒక మంగళతనే కాదు, ఒక వ్యవసాయం చేసేటువంటి కూలీయే కాదు, ఒక ఇంటి పని మనిషి అయినా కూడా అందరం మనం ఒక భక్తిగా కలిసి ఉండేవాళ్ళం. అందుకని ఏ కష్టం వచ్చినా కూడా గబుకున ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకునేవాళ్ళు అప్పట్లో. అవును. కానీ ఇప్పుడు కుల వృత్తులు అనేది కొంచెం చిన్నతనంగా ఎవరికి వారే భావించే పరిస్థితులు ప్రస్తుతంగా. అందుకనే నీ కులదేవత నీకే శాపాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఉద్యోగం లేదనే బదులు నీ కులవృత్తిని ఇప్పుడు రానున్న రోజుల్లో
వ్యవసాయమే పెద్ద ప్రధానమైనటువంటి జాబ్ కింద మారుతోంది మీరు బాగా గమనిస్తే. మరి అప్పుడు పొలం ఉన్నవాడు గొప్పవాడుగా అవుతాడు. ఉద్యోగాలు ఉండవు కదమ్మా. మళ్ళీ వెడదాం అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటి? ఇక్కడ ఏసీలో పెరిగాం, కారులో తిరిగాం, మళ్ళీ అన్ని గొలుసులు రోజుకు ఒక టిప్ టాప్గా మనం తయారయ్యాము. మళ్ళీ రోజుకు ఒక వెరైటీ, రోజుకు ఒక హోటల్లో మనం ఫోటోలు తీసి గ్రూపుల్లో ఫ్రెండ్స్ నేను అక్కడికి వెళ్ళి వచ్చా, ఇక్కడికి వెళ్ళి వచ్చి, ఇదంతా ఇది ఉండదు. అందువలన మనం అప్పులు పాలైపోతున్నాము. మన మనసే మనకి ప్రధానమైనటువంటి దోషాన్ని తెస్తుంది. కాబట్టి మనసు వలన అనేక దోషాలు మనకు వస్తాయి. కాబట్టి నిత్యం భగవంతుడిని ఆరాధన చేసి తీరాలి. చేయటం మూలకంగా మనసుకి జ్ఞానం ఏర్పడుతూ ఉంటుంది. ఇది వద్దు, ఇది చెయ్యాలనేది నీ అంతటిగా నీకు భగవంతుడు సెలవిస్తూ ఉంటాడు. ఆ ఇచ్చిన దాన్ని నువ్వు పట్టుకుని జాగ్రత్తగా ఉన్నవాడు బాగానే ఉంటున్నాడు, జాగ్రత్త లేనివాడు కింద పడిపోతున్నాడు. ఇంకో కొత్త విచిత్రం, మీ దగ్గర నేను అప్పు చేయటం ఎంజాయ్ చేయటం, వాడి దగ్గర అప్పు చేయటం నేను ఎంజాయ్ చేయటం, వీడి దగ్గర అప్పు చేయటం ఎంజాయ్ చేయటం. ఎందుకు ఫ్రెండ్షిప్లో ఇచ్చుకుంటాం, తర్వాత ఫోన్ ఎత్తాడు. శత్రువులు అప్పుడు బద్ద శత్రువులు అయిపోతారు. మరి నువ్వు ఇవన్నీ చేసేది పాపాలే కదా, ఇంకొకరిని ఏడిపిస్తున్నావు కదా. మరి దీని తప్పెందుకని నువ్వు అనుకోవట్లేదు? దేవుడు నాకు పని చేయలేదు, దేవుడిని నిందిస్తున్నావే. మరి నువ్వే పక్కవాడికి నువ్వే, నీ స్నేహితుడు నిన్ను నమ్మి 10,000 ఇస్తే ఆ 10,000 మళ్ళీ తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు ఫోన్ ఎత్తక అడ్రస్లు మార్చి సిమ్ములు మార్చుకునేంత స్టేజీకి మనిషి వెళ్ళిపోతుంటే ఇంకా దేవుడిని ఎందుకయ్యా అంటావు? అడ్రస్లు ఫోన్లు వరకు ఓకే, కోర్టుకెళ్ళి అయిపోయి పెట్టి ఇవ్వడము, ఇంకా వీడు కట్టలేడు అన్నట్టుగా. పాపం వాళ్ళు ఎంత కూడబెట్టి సంపాదించుకున్న సొమ్ము. కాబట్టి నువ్వే చేస్తున్నావు కదా, మరి దేవుడిని ఎందుకు అంటున్నావు? డబ్బులు అయితే దేవుడు తీసుకోవాలా నీ దగ్గర నుంచి, నువ్వు ఎంజాయ్కి ఉపయోగించుకున్నావు, ఎంజాయ్ చేసావు. అవును. కాబట్టి ఈ విధంగా ఈ దోషాలన్నీ మన పిల్లలకు తగులుతాయి. సో ఈ పాపాలు మనం అనుభవించి తీరవలసిందే. పాపం ఎప్పుడు కూడా మనకే ఉండిపోతుంది, పుణ్యము కూడా మనకే ఉండిపోతుంది. పుణ్యం అనేది ఆస్తిగా భావన చేస్తే పాపం అనేది రోగము కింద వస్తుంది. ఇప్పుడు ఈ ఇల్లు ఉందమ్మా, మా నాన్నగారు నాకు ఇచ్చారనుకుందాం, నేను నా పిల్లలకి ఇస్తాను, పుణ్యం వచ్చేసింది. మరి నేను ఏదన్నా తప్పు చేసి ఉంటే అది ఎట్లా ఎవరికి తెలియకుండా నేను తప్పు చేసి ఉంటాను అంటే జనాలకు తెలియదు, కానీ భగవంతుడికి తెలుసుగా. తెలుసు. అందుకనే చిత్రముగా రాస్తాడు చిత్రగుప్తుడు అని అన్నాడు. చిత్రగుప్తుడు మనిషి యొక్క పాపాలని పుణ్యాల్ని చాలా చిత్రంగా రాస్తాడట, అందుకనే చిత్రగుప్తుడు అని పేరు వచ్చింది ఆయనకి. అన్ని పరిశీలన చేసి చాలా రాస్తాడు కాబట్టి ఆయన చిత్రగుప్తుడు అయ్యాడు. ఆ చిత్రగుప్తుడి యొక్క చిట్టా బట్టి మన కర్మకి ఈ దోషాలన్నీ సంప్రాప్తమవుతూ ఉంటాయి. ఈ దోషాన్ని పోగొట్టుకోవాలంటే పుణ్యం పెంచుకోవటమే పూజా ఫలితము. పుణ్యం పెరిగినప్పుడు, పుణ్యరాశి నీకు పెరిగినప్పుడు ఒక తక్కెట్లో పాపం పైకి వెళ్ళిపోతుంది, పుణ్యం బరువు పెరుగుతుంది. ఈ బరువు పెరిగినప్పుడు భగవంతుడు నువ్వు పుణ్యాన్ని పెంచుకున్నావు కాబట్టి నీకు అదే సమయంలో ఎవరో ఒకడు పరిచయం అయ్యి నీకు ఒక ఇంటర్వ్యూ ఇప్పించడం, ఉద్యోగంలోకి మళ్ళీ ఎంట్రీ అవ్వటం జరుగుతుంది. ఓకే. సో ఇది దోషం పోవటంలో ఉన్న అంతరార్థం. కాబట్టి నిరంతరం మనం పూజ చేస్తూనే ఉండాలి. రోజు ఒక 10 నిమిషాలు చేయండి, గంటలు గంటలు చేయమని మేమేం అడగట్లేదు. ఒక 10 నిమిషాలు, నాయన నా చేత తప్పు చేయించద్దు, నా వల్ల ఎవరు ఇంకొకరికి మోసపోవద్దు, నా మంచిగా నా ఉద్యోగం నాకుండి నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటే చాలు అని ఏదో ఒక రాముడిదో, కృష్ణుడిదో, దుర్గాదేవిదో, లలితాదేవిదో, విష్ణువుదో, నరసింహస్వామి, హనుమంతుడిదో నీకు ఇష్టమైన ఒక అష్టోత్తరం చదువుకో, ఓ దీపారాధన చెయ్యి. సంకల్పం రాదు, వదిలేసే సంకల్పం నువ్వు చెప్పుకోలేవు, కూర్చుని దేవుడి ముందర అష్టోత్తరం చదువు. ఆయనకి తెలియదా నీ బాధ అంతా? అన్నీ చదువు. ఎక్కడదా గుళ్ళో అన్నదానం జరుగుతోంది, ఓ 10 రూపాయలు కట్టి వెళ్ళి, లేదు నీకే చెయ్యాలనిపించింది మీ ఆవిడని వంట చేయించి బయట పేదవాళ్ళకు అన్నప్రసాదం పెట్టు. అవును, పుణ్యం వస్తుంది, దోషం తొలగిపోతుంది, నీకు మనశ్శాంతి ఉంటుంది, ససంతానం కలుగుతుంది. రోజు పూజ చేయటం మూలకంగా మాయ దూరంగా నిలబడుతుంది, పాపం మన దగ్గరికి అంటుకోకుండా ఉంటుంది. ఉన్నన్ని రోజులు ఆనందమైన జీవితాన్ని పొందుతాం. ఇది ఎందుకు మనం చేయటం లేదు? ఆలోచన చేయండి. ఒక్క 10 నిమిషాలు భగవంతుడికి మనం సమయం రోజు కనుక కేటాయిస్తే, అయితే
మేము కేటాయిస్తున్నామండి, అయినా ఫలితం రావట్లేదండి. ఉమ్, మీరు ఇందాకేమని అడిగారు? నిత్యం పూజ చేస్తే జాతకంలో దోషాలు పోతాయా? అవును. ఒకటి. భక్తి ఉంటే దోషం పోతుందా ఉమ్, అనే భావంతో అడిగారు మీరు. అవును గురుగారు. ఈ భక్తి విశ్వాసంతో కూడుకున్నదై ఉండాలి. ఆ, పరిపూర్ణమైన విశ్వాసంతో. భక్త ప్రహ్లాదుడికి విషయాన్ని, కాలకూట విషయాన్ని అందించినప్పుడు నారాయణుడు నాకు ఇస్తున్నాడు, దీని లోపల నారాయణుడు ఇచ్చిన ప్రసాదం మాత్రమే ఉన్నది, ఇది నాకు సంబంధం కాదు, నారాయణుడిది అనుకున్నాడు. ఆ, ఫలితం ఎవరి దగ్గరికి వెళ్ళింది? నారాయణుడి దగ్గరికి నారాయణ వెళ్ళింది. దగ్గరికి. సో కాపాడవలసింది ఎవరు ఇప్పుడు? ఉమ్, ఆయనే. నాకు సంబంధం లేదు. అంతే. కాబట్టి నన్ను గెలిపించుకోవటం నీ బాధ్యత విష్ణువు. ఆయనే నేను పరీక్షలు నమ్మాను. క్లిష్ట పరిస్థితుల్లో పెడుతున్నా. ఆ, నేను నిన్ను నమ్మాను, నన్ను ఓడిగించుకుంటావో గెలిపించుకుంటావో నీది ఉమ్, అని ఆయన మీద వేసి చూడండి ఒక్కసారి. ఉమ్, మనం రోజు గెలుస్తూనే ఉంటాం ప్రహ్లాదుడిలాగా. ఆ, రోజు మనది విజయమే, విజయబావుటానే మనది. కాబట్టి అలాంటి భక్తిగా మనలో ఉన్నప్పుడు తప్పకుండా మనకి ఫలితం లభిస్తుంది. ఉమ్, కాకపోతే మనలో ఏంటంటే కొంచెం ఈ మనసు చంచలమైంది కాబట్టి ఇస్తాడంటావా, మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా అమ్మా పర్సులో 10 రూపాయలకి 5 అమ్మో వద్దు, 20 రూపాయలు అమ్మో ఇంకెక్కువే, ఈ రూపాయి తీసి మనం దానం చేస్తాం. ఒక్కసారి ఇస్తావు 10 రూపాయలు, అవును. రోజు నువ్వు వెళ్ళలేవుగా గుడికి, ఓ 10 రూపాయలు ప్రశాంతంగా ఇవ్వరాదు? ఉమ్, అమ్మో 10 రూపాయల ఆ, ఎందుకు? ఇచ్చేది ఏదో ప్రశాంతంగా ఇవ్వు, ఆనందంగా ఇవ్వు. అంతే. ఒక్కసారి వాడు వెంటనే అనుకుంటాడు, ఆహా తల్లి నీ దయవల్ల ఇవాళ భోజనం చేశానమ్మా అని చెప్పుకుంటాడు. ఆ, సంతోషం. భగవంతుడి ఆరాధనలో ఉండటం మూలకంగా అనేక దోషాలు మనకు దూరం అవుతాయి. భగవత్ పూజ మీరు ఇందాక అన్నారు, అవును. భక్తి ఉంటే భక్తి. జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయా? తప్పకుండా తొలగిపోతాయి, ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి దోషమైన. ఎటువంటి దోషము అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఉమ్, మీరు భగవంతుడిని ఆరాధన చేస్తున్నారు, మీకు పలానా దోషం మీ జాతకంలో ఉన్నది, ఆ సమయానికి ఒక గురువుని చూపిస్తాడు ఆ దోషం పోగొట్టడానికి. ఆ, అంటే మార్గం. మార్గం. ఇప్పుడు ఆ దోషం పోతుంది. ఉమ్, మీ భక్తి అనేటువంటిది లేదనుకోండి, ఈ దోషం మీరు అనుభవించి తీరాలిగా. అవును. ఇప్పుడు రావణాసుడి మీద విజయానికి వెళ్ళే ముందర, యుద్ధానికి వెళ్ళే ముందర నేను గెలుస్తానా విజయం వరిస్తుందా అనేటువంటి సందిగ్ధంలో రాముడు ఉన్నాడు. ఉమ్, కానీ రోజు సంధ్యావందనం మానలా, ఉమ్, రోజు వారు గురువు గారు చెప్పిన మంత్రాలని జపం చేసుకున్నాడు. ఉమ్, అప్పుడు అగస్త్యుల వారు వచ్చారు అక్కడికి. ఉమ్, వచ్చి నాయనా నువ్వేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఉమ్, నేను ఒక స్తోత్రం చెప్తాను, ఆ స్తోత్రాన్ని పారాయణం చెయ్యి ఇప్పుడు. ఉమ్, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం ఉమ్, అని ఆదిత్య హృదయాన్ని ఆదిత్య చెప్పారు కదా. అవును. నీ యొక్క మూల పురుషుడు, నీ కులదేవత ఉన్నది కదా, ఉమ్, నీ యొక్క వంశానికి సంబంధించిన ఆదిత్యుడిని నువ్వు ఆరాధన చెయ్యి ఇప్పుడు. ఉమ్, ఆయనది కావాలి విజయం, అవును. నువ్వు ఆయన వంశంలో పుట్టిన వాడివి, ఉమ్, ఆయన మళ్ళీ విజయాన్ని సాధించానని చెప్పుకోవాలి, నా ఇంటి పురుషుడిని నేను కాపాడుకున్నానని చెప్పుకోవాలి ఆయన కూడా. ఉమ్, ఉమ్, కాబట్టి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయనంగానే వెంటనే అందులో వారి కులానికి సంబంధించిన మూల పురుషుడు యొక్క ధ్యానం కదమ్మా, అవును. చెప్పంగానే వెంటనే వారు స్మరించారో లేదో వెంటనే విజయం ప్రాప్తమైంది ఉమ్, రాములు వారికి. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఆ, నువ్వు రోజు నిత్యం నువ్వు చేయవలసిన పూజ నువ్వు చేస్తూ ఉంటే ఓకే. నీ జాతకంలో ఉన్న కర్మదోషాన్ని పోగొట్టడానికి ఉమ్, ఏదో సమయంలో భగవంతుడే నీ దగ్గరకు ఒక మనిషిని పంపిస్తారు. ఉమ్, ఒకటి, ఆ, పుణ్యం ఉన్నా దానికి అడ్డుపడేటువంటి మార్గాన్ని తీసివేయటానికి కూడా గురువుని పంపిస్తాడు. ఓకే. పుణ్యాన్ని కూడా అనుభవం తీసుకొస్తాడు, ఆ, పాపాన్ని అనుభవంలో తీసుకొస్తాడు. ఈ భక్తి అనేది ఉంటే కనుక ఈ రెండింటిలో పుణ్యాన్ని అనుభవించడానికి, పాపాన్ని దూరం చేయటానికి ఉమ్, గురువుని తప్పకుండా నీ దగ్గరికి భగవంతుడు పంపిస్తాడు. ఉమ్, కాబట్టి భక్తి అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. అది నిర్మలమైన భక్తి, పూర్తిగా దేవుడు నావాడు ఆ, అనేటువంటి భక్తి భావన. చూడండి, సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేసి ఉమ్, ప్రభుత్వానికి ఎటువంటి నష్టం చెయ్యకపోయినా మాకేదో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, నువ్వేదో నీ సొంత ప్రయోగం చేసావని చెప్పి రామదాసుని ఖైదు చేసినప్పుడు అవును. ఆ రామదాసుకు పడేటువంటి బాధలన్నీ చూసినప్పుడు ఉమ్, ఆ భక్తితో వీరభక్తి, ఇప్పుడు రామదాసులో వీరభక్తి వచ్చింది. ఆ, ఏంటి, ఎవరబ్బా సొమ్మని కులుకుతున్నావు రామచంద్ర, అవును. చింతాకు పథకం చేయించాను, ఉమ్, నేనేమన్నా పెట్టుకుని తిరుగుతున్నానా
నువ్వు ఈ సమయంలో నన్ను ఆదుకోకపోతే ఎట్లా, ఇంత కష్టంలో కూడా నువ్వు నన్ను ఆదుకోకపోతే ఎట్లాగా అవును. అని వీరభక్తి అంటే ఏంటి, ఇంకా దేవుడి మీదనే నేను పెత్తనం చేసే అంత భక్తిలాగా వెళ్ళిపోయింది. ఇంకా ఆ, ఒక రకంగా ఆ మాటలను అంతే కదా మరి, దేవుడిని అవును. నేనే నీకంటే పెద్దవాడు అన్నట్టుగా మాట్లాడిన మాటల్లాగా ఉన్నాయి కదా ఇవన్నీ. అవును. అప్పుడు ఏమైంది, ఆ దేవుడు ఉమ్, వెంటనే వచ్చి ఆ తానేషా ముందర ఆ, గుమ్మరించి ఆ కాసులన్నీ గుమ్మరించి విడిపించేసే అన్నట్టుగా సమాధానం చెప్పి ఉమ్, ఆయన వెళ్ళిపోయాడా లేదా అంటే ఏమిటి ఇక్కడ, నీలో భక్తి ఆ మాదిరిగా ఉండాలి. అవును. ప్రభువు యందు ఆ శ్రీరామచంద్రుడు కానివ్వండి, ఆ శ్రీకృష్ణ ప్రభువే కానివ్వండి, నారాయణ శివుడే కానివ్వండి, శివుడైతే ఉత్తి నీళ్ళకు లొంగిపోతాడమ్మా, ఉమ్, ఆదిదేవుడే, అమ్మవారి చిటికెడు కుంకానికి లొంగిపోతుంది, అవును. శ్రీమాతయే. కాబట్టి అంత 10 నిమిషాలు రోజు కేటాయించండి. ఉమ్, మీ భక్తితోనే మీ జాతకంలో ఉన్న దోషాలు చాలా మటుకు భగవంతుడు తీసివేస్తాడు. ఓకే. కాబట్టి మన వీక్షకులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఉమ్, తెలుసుకుని వారు కూడా, యువత ఈ భక్తి మార్గంలోకి రావాలి. ఆనందమైన మార్గం ఎంచుకోవటంలో ఎంత వారు కావాలని కోరుకుంటున్నారో, వారి యొక్క జీవితంలో వారి తదనంతరం కూడా మంచి జీవితాన్ని ఈ సమాజానికి అందించే క్రమంలో భగవంతుడి అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. ఉంది. అవును గురుగారు. ఈ ఒక్క టాపిక్ కనుక చూడగలిగితే, అంటే ప్రతి ఒక్కరిలో అసలు ఎందుకు మాకే ఇన్ని ఇబ్బందులు, ఎందుకు మాకే ఇన్ని దోషాలు, అంటే ప్రతి ఒక్కరికి ఇలానే జరుగుతుందా, మాకే ఇలా జరుగుతుందా, అక్కడేదో పూజ అన్నారు, ఇక్కడేదో ఆరాధన అన్నారు, మరి ఇవన్నీ చేసుకున్నా కూడా మాకు ఫలితం లేదు అని అనుకునే వాళ్ళంతా ఈ వీడియో కనుక చూస్తే అందరికీ మంచి సమాధానం దొరికినట్టే. తప్పకుండా ఎవరి చేతుల్లో వాళ్ళకే కొంతవరకు పరిష్కారం దొరికే మార్గం మనం ఈ వీడియోలో ఈ వీడియో చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్కరు 10 నిమిషాలు భగవద్ ధ్యానం చేయండి. తప్పకుండా భగవద్ ధ్యానం చేస్తే ఏదో ఒక రకంగా మీ కర్మలు తొలగిపోతాయి. ఎటువంటి నమ్మకం పెట్టి చెయ్యాలమ్మా. ఇప్పుడు మందు బిళ్ళ వేసుకునేటప్పుడు డాక్టర్ గారు చెప్పారు, వేసుకున్న రోగం తగ్గుతుంది, నమ్మకం ఉందా లేదా? ఉంది. అది కెమికల్ యాక్షన్, నీ పార్ట్ను కూడా దెబ్బతీస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నాము, అయినా కూడా వేసుకుంటే తగ్గుతుందని దానిలో వేసుకుంటున్నాము. రోగం వస్తుంది తాగద్దంటే తాగుతున్నాము, దానికి బానిస అయిపోతున్నాము. నిన్ను కాపాడి నీవు ఆనందంగా బతకాలనుకునే కోరుకునేటువంటి నీ ఇంటి ఇలవేలుపురి ఒక్క 10 నిమిషాలు స్మరణం చేయలేనటువంటి జీవితంలో మనిషి ప్రయాణం సాగుతోంది అంటే ఆలోచన చేయండి ఎంత ప్రమాద పంచుల్లో మనం ఉన్నాము. ఎందుకంటే చాలామంది ప్రతిదానికి సైంటిఫిక్గా ఉదాహరణలు అడుగుతున్నారు. నేటి యువత చాలామందికి సైంటిఫిక్ ఉదాహరణలు, ప్లాస్టిక్ వాడద్దు అని ఇప్పుడు మొదలెట్టారు. ముందర వాడించింది ఎవరండి చెప్పండి? ఇప్పుడు వాడించిన తర్వాత దొరక్కపోయేసరికి ఇబ్బంది అవుతోంది. మీరు బాగా గమనిస్తే ఒక వాటర్ దొంగతనంగా తీసుకెళ్తున్నాం మనం, మళ్ళీ అక్కడక్కడ దొరికి మళ్ళీ అక్కడ పడేస్తున్నాం. ఇప్పుడు నీవే దొంగవి, నీవే దొరవలాగా తయారైనావు అక్కడ. కరెక్ట్. నువ్వు దొంగతనం తీసుకెళ్తే నేను బయటికి వెళ్ళాను, నా దగ్గర టెక్నికల్, నువ్వు టాలెంట్ అంటే బాగా టాలెంట్ ఉందని మనమే పొగుడుతున్నాం. వద్దన్నది చేయటము నీవే, వద్దన్నది అంటించుకుంటాము నీవే. వేదాలు ఋషులు ఇవన్నీ తెలియకనా మనకు అందించండి. వాళ్ళు ఎందుకు మట్టి పాత్ర, మీరు వ్రతాలు చేసేటప్పుడు చూడండి, తుదకు మట్టి కలసమైనా పర్వాలేదు, ఎందుకు మట్టి పాత్ర చెప్పారు? వాళ్ళకి తెలియదు ఆ ప్లాస్టిక్ వాడాలని చెప్పి. ప్రపంచానికి ఏవైతే ఇబ్బందికరం కాని ఉన్నాయో అవే మన ఋషులు మనల్ని పాటించమని చెప్పారు. ఇప్పుడు ఏదో కొత్తగా పరాయి దేశం నుంచి వచ్చిన వాడు మీరు ఇంకా ఏమిటో అవే వాడుతున్నారు అని మనకు అనగానే వాటిని వదిలేసి వీటిని పట్టుకుని రకరకాలైనటువంటి క్యాన్సర్ వ్యాధులకు మనం గురవుతూ అయినా కూడా మర్చిపోయి దాన్ని వాడటం అనేది మనం వదలకుండా అయిపోయామంటే ఆలోచన చెయ్యండి. ఒక ప్లాస్టిక్కే కాదు, చెట్లను కొట్టేస్తున్నాం. తర్వాత ఏ చెట్లు పెట్టాలి అవి పెట్టట్లేదు, క్రోటన్ చెట్లు పెడుతున్నాము. చాలా చోట్ల మీకు పెద్ద పెద్ద విల్లాస్ అని చెప్పి పేరు చెప్పుకునేటువంటి గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పే వాటిల్లో ఎక్కడా కూడా ఒక బెలవ చెట్టు ఉండదు, ఒక కొబ్బరి చెట్టు ఉండదు, ఒక నిమ్మకాయ చెట్టు ఉండదు, ఒక వేప చెట్టు ఉండదు, ఒక రావి చెట్టు ఉండదు. పిచ్చి పిచ్చి క్రోటన్ మొక్కలన్నీ ఉంటాయి. దానివల్ల ఉపయోగం చాలా తక్కువ. ఆక్సిజన్ని ఇచ్చేటువంటి చెట్లు మనం దగ్గర పెట్టుకుంటే ఆ ప్రదేశం అంతా కాలుష్య రహితమైనటువంటి ప్రదేశంగా అయ్యి
చక్కని ఆక్సిజన్తో మనం ఆరోగ్యంగా మెదగలుగుతాం. వాస్తవం. ఇప్పుడు మళ్ళీ ఆ చెట్లు పెంచుకోండి, ఆ చెట్లు ఆకులు తినండి అంటే మళ్ళీ తినడానికి మళ్ళీ చెట్టును దూరం చేసుకుంది, మనమే పుట్టని దూరం చేసుకుంది. అందుకనే హిందూ పూజల్లో రాయికి పూజ ఉన్నది, పుట్టకు పూజ ఉన్నది, నదికి పూజ ఉన్నది, చెట్టుకు పూజ ఉన్నది, ప్రతి జీవికి పూజ ఉన్నది, చివరికి నిన్ను కన్న తల్లిదండ్రులకు కూడా పూజ ఉన్నది. దేవుడితో పాటు సమానంగా అందరికీ పూజించే విధానం. పూజ అంటే ఎదుట వాళ్ళని గౌరవించటం, ఎదుటి వాళ్ళని ప్రేమించటం, ఎదుటి వాళ్ళని నా వాళ్ళు అనుకోవటం, ఇవన్నీ పూజలో నేర్పే విధానం. తద్వారా ప్రకృతి సమతుల్యం అప్పట్లో అన్నీ ఉండి 4 గింజలు తెచ్చుకున్నా గంజి తాగిన ఆ రోజుల్లో మన వాళ్ళు ఆనందంగా తృప్తికరమైన జీవితాన్ని పొందారు. నెలకి 2 లక్షలు వస్తున్నా మనసు ఆవేదనతో ఉంటుంది నేటి యువత యొక్క జీవన విధానం. అవును. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న, భక్తి ఉంటే జాతకంలో దోషాలు పోతాయా అంటే తప్పకుండా పోతాయి. విధి విధానంగా మనం పాటించి తీరాలి. చాలా చక్కని ప్రశ్న అడిగినందుకు మీకు అనేక అమ్మవారి ఆశీస్సులు. ఎందుకంటే లోక కళ్యాణం గురించి మనం మీరు కొన్ని టాపిక్స్ నన్ను లోక కళ్యాణం గురించి కూడా అడుగుతున్నారు మధ్య మధ్యలో. ఇవో పరిహారాలు దోషాలు అవే కాకుండా సమాజంలో మార్పు రావాలని మీరు అడుగుతున్నందుకు ముందుగా నేను మీకు అనేక అమ్మవారి ఆశీస్సులు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ జగదంబ విశ్వపాలిని ఆ లలితా భువనేశ్వరి ఆశీస్సులతో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం కలగాలని చెప్పి, ఆయువు బాగుండాలని చెప్పి నేను కోరుకుంటూ స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. నా తరపున మన ప్రేక్షకులందరి తరపున కూడా అంటే ప్రతిసారి మనం పరిహారాలు ఇవే చెప్పుకుంటూ పోతున్నాము, కానీ పరిహారాలు చేస్తే మాకు ఫలితం లేదు, అసలు ఎందుకండి మీరు చెప్పేది, ఉపయోగం ఏముంది అనే ఒక ప్రశ్న వాళ్ళలో తలెత్తకుండా ఉండాలంటే మనం అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు కూడా వాళ్ళకి తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఈ ప్రశ్న తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా చాలా చక్కటి సమాధానాలు, అందరికీ అర్థమయ్యే విధంగా, అందరికీ ఉపయోగపడే విధంగా సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్తే. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి